హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూయర్స్‌కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఎస్‌డబ్ల్యూ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్. ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్, అది మనందరికీ తెలుసు. కానీ మన ఎస్ఐపి కానీ 2008 రీసెంట్ టైంలో చేసి ఉన్న, 2020 కరోనా టైంలో చేసి ఉన్న, 2000లో .com బబుల్ టైంలో చేసి ఉన్న పెద్ద ప్రాబ్లం అయి ఉండేది ఫ్రెండ్స్. అంటే ఆ టైంలో చేస్తున్నప్పుడని కాదు, ఒక 2-3 మంత్స్ అది వచ్చే టైంకి ఒక 2-3 మంత్స్ ముందు చేసి అది కానీ వచ్చుంటే పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ఎందుకంటే మన మనీ ఏమో ఏ మంత్కి ఆ మంత్ విత్డ్రా చేసేస్తాం. మించిన అమౌంట్ మనకు కాంపౌండ్ అవ్వాలి అనుకుంటాం. కానీ టైం టు టైం మార్కెట్ ఎవ్రీ మంత్ పడతా ఉంటుంది. అది రేషన్లో కానీ, కరోనా కానీ, .com బబుల్ వల్ల కానీ. సో దానివల్ల ఏంటంటే పెట్టిన డబ్బులే పోతుంది అసలు యాక్చువల్గా రిటర్న్స్ కాకుండా. సో దీన్ని అధిగమించడం ఎలా అని చాలామంది చాలా విధాలుగా ఆలోచించారు ఫ్రెండ్స్. సో బెస్ట్ సొల్యూషను ఓవర్ ది ఇయర్స్ ఏం చేశారంటే, ప్రతి మంత్ 7-10% మనీ విత్డ్రా చేసేదానికన్నా 3-4% ప్రతి మంత్ మనీ విత్డ్రా చేస్తే అంత ఇబ్బంది ఉండదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది కవర్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్‌డబ్ల్యూపీ ఎప్పుడు మార్కెట్ పడినా, ఎప్పుడు మార్కెట్ పెరిగినా 3-4% మాత్రమే విత్డ్రా చేయాలి. అది మీరు మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎస్‌డబ్ల్యూపీ చేసేటప్పుడు కూడా మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి. ఎస్బీఐలో అయితే చాలామంది ఎస్‌డబ్ల్యూపీ కాకుండా ఇంట్రెస్ట్ అమౌంట్తో కూడా విత్డ్రా చేసుకుంటూ సర్వే అవుతారు ఫ్రెండ్స్. రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, సో ఇంకా మీరు ఎస్‌డబ్ల్యూపీ గురించి వేరే వెబ్సైట్స్ చూసుకొని మీరు తీసుకోండి. బట్ 3-4% మాత్రం విత్డ్రా చేయాలని మాత్రం మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.